ప్రభాస్ నుండి వస్తున్న భారీ చిత్రం రాజాసాబ్. మారుతి దర్శకత్వంలో కామెడీ హర్రర్ జానర్లో ఈ చిత్రం వస్తోంది. మారుతి మాత్రం రాజాసాబ్తో ప్రభాస్ ఫ్యాన్స్ కు ఫుల్ ఫీస్ట్ ఇవ్వడానికి సిద్ధమయ్యింది. అసలైతే సమ్మర్లో విడుదల కావాల్సిన ఈ మూవీ మరోసారి పోస్ట్ పోన్ కాగా దీనిపై దర్శకుడు మారుతి స్పందించాడు. చాలా కాలం తర్వాత కూల్ లుక్స్తో ఉన్న ప్రభాస్ ఫిలిమ్స్ను వదిలి అందరినీ హ్యాపీ చేశాడు. ఆపై ముసలివాడి గెటప్లో ఉన్న ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ తర్వాత అందరూ రాజాసాబ్ గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. ఇక తాజాగా ఒక మూవీ ఈవెంట్కు హాజరైన దర్శకుడు మారుతి రాజాసాబ్ గురించి ప్రేక్షకులు అప్డేట్ అందించాడు. రాజాసాబ్ లాంటి సినిమాను నా నుండి ప్రేక్షకులు ఆశిస్తారు. నా సినిమాలో ఏ అంశాలు ఉంటాయో వాటన్నిటితో కలిపి ఈ సినిమా తీసేలా ప్రభాస్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభాస్ లాంటి స్టార్ ఈ సినిమాలో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తనతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఎలాంటి ప్రెజర్ లేకుండా ఉంటే సినిమా చాలా బాగా వస్తుంది అని చెప్పుకొచ్చాడు మారుతి. అంటే రాజాసాబ్ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ నుండి తాను ప్రెజర్ ఫీల్ అవుతున్నానని చెప్పకనే చెప్పాడు ఈ దర్శకుడు. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవుతూ ఉండడంతో మారుతిపై ప్రెజర్ ఆటోమేటిక్గా పెరిగిపోయింది. ఇప్పటికే రాజాసాబ్ కు సంబంధించిన ఫుల్ స్టోరీ లీక్ అయింది. ఒక థియేటర్ కోసం తాత మనవళ్ల మధ్య జరిగే కథ ఇది అని చాలా కాలం నుండే ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో తాతగా మాత్రమే కాకుండా మనవడిగా కూడా ప్రభాస్ డ్యూయల్ రోల్లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ డ్యూయల్ రోల్స్ కు సంబంధించిన 2 ఫస్ట్ లుక్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక ఈ మూవీలో ప్రభాస్ కు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ నటిస్తున్నారు. ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉండడంతో మూవీ మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా మరోవైపు ది రాజాసాబ్ టీజర్లో లోడ్ అవుతుందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే మారుతి ఇండస్ట్రీలో తన సన్నిహితులకు మూవీకి సంబంధించిన రఫ్ కట్ చూపించారని, ఈ సినిమా నెవర్ బిఫోర్ సర్ప్రైజ్లతో అదరగొట్టుతుందని టాక్ నడుస్తోంది. ఇక త్వరలోనే రిలీజ్ చేయబోతున్న ఈ టీజర్లో ట్రెండింగ్ డైలాగ్స్తో పాటు స్టైలిష్ లుక్తో ప్రభాస్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ ఉంటాయని సినిమా వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.